Vedete, prendiamo ma che హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయి విలోక్ నాయక్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట ఇవి. చూశారు కదా, మార్నింగే గుడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈవినింగ్ అలా ఇంటికాడ చిన్న సెటప్ అలా చేసి బర్త్డే సెలబ్రేషన్ పిల్లల మధ్య చేసామన్నమాట. అయితే కేక్ అయితే వెరైటీగా ఉంటుంది. మావాడు ఇప్పుడే బొమ్మలు అవి ఇవి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు కాబట్టి కేక్ కూడా ఒక బొమ్మ రూపంలో ఉన్న కేక్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది కేజీన్నర అనమాట. పిల్లలకైతే అందరికీ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. ఇంట్లో కంటే ఇంటి ముందు బయట లైట్ బాగా ఉందన్నమాట, వెళ్తురు. ఇంట్లో చేయడం కంటే బయట చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో బయట పెట్టుకున్నాం ఇక ప్రోగ్రాం. అది కూడా భయపడుతుంది, ఎందుకంటే వర్షం వస్తుంది పోతుంది అన్నమాట. చూశారు కదా, మావాడు వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు, పక్కన పిల్లలు కూడా. ఎందుకంటే ఈ ఏజ్ పిల్లలు ఆ ఏజ్ పిల్లల మధ్యలోనే కేక్ కటింగ్ అలాంటివి చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ చిన్న సెటప్. ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఏజ్ వాళ్ళు తోటి పిల్లలు ఉంటేనే కదా వాళ్ళకి మజా ఉండేది అని నా యొక్క ఆలోచన. మొత్తానికైతే మావాడు చాలా ఎంజాయ్ చేసిండు అని బర్త్డేకు. చిన్నప్పుడు మాకు ఇలాంటి సెలబ్రేషన్స్ జరగలేదు కాబట్టి మావానికి ఏదో నాకు తోచిన విధంగా చేయడం అయితే స్టార్ట్ చేశాము. అది 5వ బర్త్డే కంప్లీట్ అయ్యి 6లోకి వెళ్ళిండు ఇంకా మావాడు. కేక్ కటింగ్ మాత్రం మీరు కాదు నేనే చేస్తా అన్నట్టు వాడే చేసిండు. అవి చూసిరు కదా, నోరైతే తెరిచిండు. అది కదా, అట్లా మనం పెట్టుడు కాదు, వాడే పెట్టుకుంటాడు. అయితే గ్రీన్ మొత్తం గ్రీన్ డ్రెస్ కూడా ఇంకోటి తీసుకున్నాము. దానికి తగ్గట్టుగానే టోపీ కూడా గ్రీన్ కలర్ తీసుకొచ్చా. కానీ మా మేడం అయితే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసింది. సర్లే ఏదైతే ఉంది అది కూడా దగ్గరగా గ్రీనే ఉంది కాబట్టి ఆ రకంగా మ్యాచ్ అయిపోయింది. అమ్మ నాన్న కేక్ తినిపిస్తున్నారు మా వాళ్ళకి. మావని అమ్మమ్మ అనమాట తను. అన్నా చెప్పన్నా. మావని పిన్ని ఒక పడుతుంది ఏం కాదు పడుతుంది సాలరీని బట్టి పిల్లలైతే ఆ టోపీలు ఇవ్వడంతో ఆ టోపీలు మస్తు ఎంజాయ్ చేసేదాన్ని, ఘోరంగా ఎంజాయ్ మాత్రం బాగా చేశారు. ఒక ½ an hour జరగచ్చు ఆ ప్రోగ్రాము, కానీ చాలా ఎంజాయ్ చేశారు. లైటింగ్ కూడా బాగుంది. మా పిన్ని వచ్చింది, నా పిన్ని మా ఓనికి నాయనమ్మ. ఫాతిమా
అరే జర్రా ఇంకా జరుగు అరే మార్చి ఓకే అత్తయ్య వచ్చింది మావానికి అమ్మమ్మ ఏ విధంగా కట్ చేసినావు అంటే ఇట్లా కట్ చేసినావు వద్దు ఆగు అని వాళ్ళ అమ్మమ్మ అక్కయ్యలు ఇంకా మా గోవింద్ అమ్మది కేక్ కటింగ్ అవన్నీ పిల్లలకు పంచేయంటే ఇంకా చూడు స్టార్ట్ చేసిండు ఇంకా అలా ఇలా కాదు అందరికీ వచ్చేలాగా సెట్ చేసిండు థ్యాంక్ యూ ఫ్రెండ్స్